బుచ్చిబాబు బుద్ధి తక్కువ కాదు. రామాపురం గ్రామంలో బుచ్చిబాబు అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి అన్నీ తెలుసు అనిపించేది. కాని నిజానికి ఏదీ సరిగా తెలియదు. అయినా తనను తాను గ్రామ గూగుల్ అని పిలుచుకునేవాడు. ఒకరోజు గ్రామంలో కొత్తగా ఏటీఎం మెషిన్ పెట్టారు. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. బుచ్చిబాబు మాత్రం గట్టిగా అన్నాడు, ఇది డబ్బు పండించే మెషిన్ రా. రాత్రికి రాత్రే బుచ్చిబాబు ఒక సంచి పట్టుకుని ఏటీఎం దగ్గరికి వెళ్లాడు. మెషిన్ ముందు నిలబడి మెల్లగా చెప్పాడు, అన్నా, 200 నోట్లు పండించు. మెషిన్ మౌనంగా ఉంది. బుచ్చిబాబు కోపంతో, అరే, వర్షం పడితేనే పంట వస్తుందేమో అనుకుని నీళ్ల బాటిల్తో ఏటీఎం మీద చల్లి పెట్టాడు. అంతలో గార్డు వచ్చి, ఏమి చేస్తున్నావు అన్నాడు. బుచ్చిబాబు అమాయకంగా, పంటకు నీళ్లు పోస్తున్నా అన్నా అన్నాడు. మరుసటి రోజు గ్రామమంతా నవ్వులతో నిండిపోయింది. అప్పటినుంచి బుచ్చిబాబును ఏటీఎం రైతు అని పిలవడం మొదలుపెట్టారు. నీతికథ, అన్నీ తెలుసు అనుకునే ముందు కొంచెం తెలుసుకోవాలి.